హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా క్రియేటివ్ థాట్స్. ఈ వీడియోలో ఇంకొక సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైను ఫ్రెంచ్ నట్, లాంగ్ ఫ్రెంచ్ నట్ యూజ్ చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. మధ్యలో టిప్స్ చెప్తూ మన డిజైన్ని స్టిచ్ చేసుకుందాము. అయితే వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము. జరీ థ్రెడ్, థిన్ జరీ థ్రెడ్, పైపింగ్ థ్రెడ్, షుగర్ బీడ్స్, తులిప్ 0.5 mm నీడిల్, ఆరి థ్రెడ్ నీడిల్, బీడ్స్ నీడిల్. నెక్స్ట్ మీ దగ్గర బీడ్స్ నీడిల్ లేకపోతే కనుక తులిప్ నీడిల్ ఉంటుంది కదా, సో దీంతో అయినా 2 లేదా 3 బీడ్స్ ఎక్కుతాయి. సో దీంతో అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా 2 లేదా 3 బీడ్స్ మాత్రమే ఎక్కుతాయి కదా, సో కొంచెం అస్తమానం ఎక్కించుకోవాల్సి వస్తుంది. స్లోగా చేసుకుంటే ఈ నీడిల్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు బీడ్స్. నెక్స్ట్ నార్మల్ నీడిల్. ఈ నార్మల్ నీడిల్ కొంచెం హోల్ పెద్దదిగా ఉన్నది తీసుకోండి, 5 లేదా 6 స్ట్రాండ్స్ పట్టేటట్లు. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీకు అన్ని వీడియోస్లో చూపిస్తున్నాను కదా బ్యాక్ చైన్ వేసుకోండి అని. ఇలా బ్యాక్ చైన్ వేసుకుంటే కింద వేసిన నాటు పైకి రాకుండా ఉంటుంది. సో అప్పుడు మనకి స్టిచ్ అనేది సేఫ్గా ఉంటుంది. చైన్ స్టిచ్ బ్యాక్ చైన్ వేసుకోకపోతే కనుక థ్రెడ్ పైకి వచ్చి మనకి స్టిచ్ అంతా ఊడిపోతుంది. అలాగే నాట్ వేసుకునేటప్పుడు ఈ జరీ థ్రెడ్తో కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, త్వరగా జారిపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి నాట్. నెక్స్ట్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను, షుగర్ బీడ్స్. ఈ షుగర్ బీడ్స్ నేను ఇక్కడ థిన్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. మీరు కాటన్ థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఏ బీడ్స్ తీసుకుంటే ఆ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకుని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ మనం పైపింగ్ థ్రెడ్ కట్ చేస్తాం కదా, సో దాని చివరన కుట్టేటప్పుడు మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో కొంచెం అంటించుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చివరన స్టిచ్ చేయడానికి. తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ మీద నేను జరీ థ్రెడ్తో జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా మనం లాంగ్ చైన్ వేసి వెంటనే నాట్ వేయటానికి కుదరదు. సో దానిపైన ఒక షార్ట్ చైన్ వేసుకొని నెక్స్ట్ నాట్ వేసుకోండి. నెక్స్ట్ ఈ పైపింగ్ థ్రెడ్ మీద నేను ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. జరీ థ్రెడ్తోనే ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అంటే మనము ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి ఇలా క్రాస్గా. పైపింగ్ థ్రెడ్ మీద ఇలా లాంగ్ చైను అలాగే షార్ట్ చైను ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా పైన వేసుకునేటప్పుడు కొంచెం బీడ్స్కి దగ్గరలోనే వేసుకోండి, అప్పుడు మనకి ఈ బీడ్స్కి ఈ స్టిచ్కి గ్యాప్ లేకుండా ఉంటుంది. ఒకవేళ మీకు గ్యాప్ వచ్చిందంటే మధ్యలో ఒక చైన్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక లైన్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ పక్కన ఉన్న స్టెమ్ కూడా బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు ఏదైనా కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా ఈ స్టిచ్చెస్. మీకు ఏదైనా స్టిచ్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి మొత్తం డిజైన్ అంతా చూపించాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అందుకని కొంచెం ఫాస్ట్గాను కొంచెమే చూపిస్తున్నాను. మీకు ఏదైనా స్టిచ్ అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ స్టిచ్చెస్ కొంచెం స్లోగా చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఈ కర్వ్స్ దగ్గర ఇట్లా డిజైన్ ఈ విధంగా ఉన్నప్పుడు ఒక్కొక్క బీడ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ అనేది తిరుగుతుంది. నెక్స్ట్ నేను సిల్క్ థ్రెడ్ 5 స్ట్రాండ్స్ తీసుకున్నాను. సో ఇలా మనము నీడిల్లోకి ఎక్కించుకునేటప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకుంటే త్వరగా ఎక్కుతుంది. ఇప్పుడు నేను ఈ సిల్క్ థ్రెడ్తోనే లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. ఇలా మనం నీడిల్ని కింద నుంచి పైకి తీసి నీడిల్కి ఒక్కసారి ఈ థ్రెడ్ని చుట్టి కొంచెం గ్యాప్లో నీడిల్ని కిందకి దించుకోవాలి. ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి ఈ లీవ్స్కి. సిల్క్ థ్రెడ్తో మనము ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్ అలాగే ఫ్రెంచ్ నాట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే సిల్క్ థ్రెడ్ ఊరికనే చిక్కు పడిపోతుంది. సో అందుకనే కొంచెం మనం నీడిల్ థ్రెడ్ కిందకి వెళ్ళేంత వరకు ఇలా పట్టుకుని వేసుకోవాలి, లేదంటే చిక్కు పడిపోతుంది. సో ఇక్కడ నేను ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నాను. మీకు లైట్ కలర్ థ్రెడ్ లేదా ఏ కలర్ థ్రెడ్ అయినా మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి అయినా తీసుకోవచ్చు. సో దీనిలో ఎక్కువ నార్మల్ నీడిల్ వర్క్ ఉంటుంది కదా, సో నార్మల్ నీడిల్తో వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఈ డిజైన్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ నీడిల్తోనే చైన్ స్టిచ్, బీడ్స్ అలాగే ఈ లోడ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ లీఫ్లో వేసుకునేటప్పుడు కొంచెం క్రాస్గా వేసుకోవాలి, దగ్గరగా వేసుకోవాలి. నేను చూపించినప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మీరు బ్లౌజ్ మీద వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం దగ్గరగా వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లవర్ లోపల నేను ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసేటప్పుడు ఒకసారి నీడిల్కి చుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ నీడిల్ని కిందకి దించుతాం కదా. ఈ ఫ్రెంచ్ నాట్లో మనము ఎక్కడి నుంచి అయితే నీడిల్ తీస్తున్నామో సో అక్కడి నుంచి పక్కనే మళ్ళీ నీడిల్ని కిందకి దించుకోవాలి. మనకి ఈ ఫ్లవర్ షేప్ ఏ విధంగా ఉందో ఆ షేప్లోనే ఫస్ట్ ఒక రౌండ్ ఇలా ఫ్రెంచ్ నాట్ వేసేసుకోవాలి, తర్వాత మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ వచ్చేసాక మధ్యలో ఉన్న గ్యాప్ ఫిల్ చేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటే గ్యాప్ లేకుండా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ షుగర్ బీడ్ స్టిచ్ చేస్తున్నాను. థింజరీ థ్రెడ్తో షుగర్ బీడ్ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ బీడ్ చుట్టూతో నార్మల్ నీడిల్ జర్దోజీ స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనము ఎక్కడి నుంచి అయితే నీడిల్ తీస్తున్నామో దాని పక్కనే నీడిల్ మళ్ళీ కిందకి దించుకొని మధ్యలో సపోర్ట్ నాటు ఈ విధంగా వేసుకోవాలి జర్దోజీకి. సో ఇలాగ మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా జర్దోజీ స్టిచ్ చేసిన తర్వాత మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా డిజైను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.